టెస్ట్ బట్టి ఇప్పుడు కొందరు హెచ్ఐ ఉన్నాయనుకోండి, అవి హాఫ్ అన్ అవర్ పైన ఉంటాయి కదా. కొందరికి హెచ్పీను ఆర్బీలు ఉంటే వాళ్ళకి 20 minutes అయిపోతుంది. అట్లా ఒక్కొక్కరు హెచ్పీ ఒకటే ఉన్నాయనుకోండి, అది 10 minutes పడుతుంది. ఇమ్మీడియట్ గా చెప్పేస్తారా ఏమనేది, లేదంటే బ్లడ్ శాంపిల్ తీసుకొని తర్వాత రమ్మని చెప్తారు? శాంపిల్ తీసుకున్న తర్వాత వాళ్ళకి కొంత టైం ఇస్తాను, తర్వాత మేము రిపోర్ట్ డిస్పాచ్ చేస్తాం. శాంపిల్ తీసుకున్నాము, డ్రా చేసిన తర్వాత వాళ్ళకి బయట కూర్చోబెట్టి అంటే ఇక్కడ కూర్చోడే ఒక 5-10 నిమిషాలు ఉంటాయి. ఒక పర్సన్ జస్ట్ బ్లడ్ తీసుకోవడం శాంపిల్ తీసుకున్నాం, పంపించేసిన తర్వాత రిపోర్ట్లన్నీ అయిపోయినాక వాళ్ళకి 5 నుంచి 10 minutes ఎవరిడే ఉంటారా? మినిమం 100 పైన వస్తారు. ఎవరిడే 100 పైన వస్తారు. సమస్య చెప్పుకుంటున్నారు. ఎప్పుడు వేసుకొచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు? అయిందమ్మా తీసుకున్నా తొందరగా. ఇప్పుడు ఏం రిపోర్ట్ కోసం వచ్చారు? కాదమ్మా, మార్నింగ్ ఇప్పుడు యాక్చువల్ గా నేను రావడానికి ఉద్దేశం కూడా అది. మార్నింగ్ 3 కేసులు వచ్చాయి. ఇక్కడికి వస్తే మార్నింగ్ 6:30కే నాకు ఫోన్ వచ్చింది, హాస్పిటల్లో డాక్టర్స్ లేరు, మీరు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలని. ఇక్కడ ఉండే ఒక పేషెంట్ మాత్రం వెళ్ళాడు. ఆదిత్య నర్సింగ్ హోమ్ లో డెలివరీ అయింది, నార్మల్ డెలివరీ అయింది, ఆడపిల్ల పుట్టింది. బట్ ఇద్దరు కూడా సేమ్ కేసెస్, డాక్టర్స్ లేరని చెప్పి తీసుకెళ్ళమని చెప్పారు. ఎన్ని గంటలకు వచ్చారు మళ్ళీ వాళ్ళని ఎందుకు బయటికి పంపించారు? మా మార్నింగ్ ఏ డాక్టర్ అవి ఎన్ని గంటలకు వచ్చింది? మార్నింగ్ అమ్మ నిజం చెప్పాలి, ఎన్ని గంటలకు ఫస్ట్ కాదు